ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మీన్ ఫస్ట్ టైం మెగా ఫోన్ పెట్టారు. యా నార్మల్లీ మీ వాయిస్ మీకు చాలా పెద్ద అసర్ట్. అవును స్టార్టింగ్లో ఏమన్నా ఫస్ట్ రియలైజ్ అవ్వడానికి టైం పట్టిందా మ్యామ్ అది? వాయిస్ దా ఫస్ట్ స్టార్టింగ్ లో అయితే అందరూ వచ్చేసి అయ్యో ఈ వాయిస్ పెట్టుకుని ఎలా చెప్పేశారు, ఈ వాయిస్ బాగలేదు అది ఇది అని చెప్పారు సార్. బట్ ఇప్పుడైతే ఆ వాయిస్ ప్లస్ గా మారింది. సో ఐ థింక్ దట్స్ హౌ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ లైఫ్ ఇన్ టు దట్. ఇప్పుడైతే ఇంకా వర్స్ అయిపోయింది మొత్తం, మాట్లాడి గొంతుపోయింది. బట్ సో అండ్ మీరు నార్మల్లీ డైలాగ్ చెప్తేనే మాకు తెలుస్తుంది ఆ పవర్ ఏంటనేది. బట్ మెగాఫోన్ పట్టుకున్నారు, నాకు తెలిసి సెట్స్ మొత్తం కొంచెం అదిరి ఉంటాయి. ఇట్ వాస్ ఫన్, ఇట్ వాస్ వెరీ నైస్. బట్ ఆల్సో లాట్ ఆఫ్ సీనియర్ ఆర్టిస్ట్, యు నో, లాట్ ఆఫ్ రెస్పెక్ట్. ఇట్ వాస్ ఆల్వేస్ క్వైట్ ఆన్ సెట్. Not much of drama or anything. It was very peaceful. Yeah. సో నార్మల్లీ వరలక్ష్మి అనే టర్మ్ మేము కరేజ్కి సినోనిమ్లా మార్చేసుకున్నాం. సో మీరు నిజంగా మీరు ఏడుస్తుంటే మాకు కొంచెం ఒకసారి ఒళ్ళు జలధరించింది. అంటే మేము మా కరేజ్ అనుకున్నాం కదా ఒకసారి, ఐ మీన్ లాట్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నట్టున్నాయి లోపల, ఒకసారి బర్స్ట్ అవుట్ అయినాయి ఆ టైంలో. ఏంటి మ్యామ్ ఏమేమి క్యారీ చేస్తున్నారు అసలు? No, it is not emotions. See, it's a very difficult journey to come to this space. It's not easy to just decide to direct such a big star cast, you know, so much of a risk factor, produce. బట్ ఏంటంటే ఈ సినిమాకి మన జనాలకి మేము ఏదో చెయ్యాలి అని, మన తెలుగు ప్రజలకు ఏదో చెయ్యాలని ఒక ఫీలింగ్. బికాజ్ అంత ప్రేమ నాకు ఇచ్చారు, నా నుంచి ఇదివైపు నేను ఇచ్చేకైతుంది. ఐ కెన్ ఓన్లీ మేక్ ఇన్ వాట్ ఎవర్ క్రియేటివ్ ఫీల్డ్ ఐ నో హౌ టు డూ బెస్ట్. సో అప్పుడు జస్ట్ అస్ అ థ్యాంక్స్, ఒక మంచి సినిమా తీసి వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి అది నచ్చాలి, వాళ్ళు పోయి చూడాలి, ఒక మంచి మెసేజ్ దాంట్లో ఉంది. సో దానికి థ్యాంక్స్ టు ద పీపుల్, not for anything else. Yeah.